ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మా విశాఖపట్నం ఎన్జిఓస్ అందరూ కలిసి ఈ యొక్క ఎంవిపి కాలనీ రైతు బజార్కి వచ్చిన్నాము. అయితే ఈ యొక్క వాటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మేము నిన్న చేపట్టబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరునికి కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలని వారిని అభ్యర్థిస్తున్నాము. అంతేకాకుండా వారు ఈ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని వచ్చి ముందుకి ఈ యొక్క ఓటును వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉన్నదని, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఈరోజు ఈ యొక్క ఓటర్ ఎడ్యుకేషన్ ఇవ్వటం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్కి వచ్చాము. నిన్న ఈరోజు మేము పలు చోట్ల ఓటర్ ఐడి యొక్క ఇంపార్టెన్స్ గురించి మేము చెప్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మేము చెప్తున్నాము. ప్రజాస్వామ్యానికి తొలిమెట్టు ఓటు కాబట్టి మనకి మంచి ప్రజాస్వామ్యం కావాలంటే కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఓటు ఎలక్షన్ టైంలో మీరు ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరు మీ గ్రామాలకు వెళ్ళి ఓటు వేస్తారని మేము కోరుకుంటున్నాము. ఓటున్న ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు వినియోగించుకోవాలి. మే 13th మనకు లోక్సభ అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి. మీకు అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే అట్లీస్ట్ నోటా కన్నా ఓటు వేయాలి. ఓటు అయితే మాత్రం వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ మీద అలాగే ప్రతి పౌరుడి మీద కూడా ఉంది కాబట్టి అందరూ దయచేసి ఓటు వేయాలి. ఎస్పెషల్లీ మన అర్బన్ ఏరియాస్లో ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంది. ఓటింగ్ శాతం తక్కువ ఉండడం వల్ల సరైన నాయకులు రాలేని పరిస్థితిలో ఉంది కాబట్టి దాన్ని మార్చాలి అంటే అర్బన్లో ఎక్కువ శాతం ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. మీరందరూ కూడా అవేర్నెస్ తోటి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా ఓటు వేసి సరైన నిర్ణయాన్ని తీసుకొని నిర్ణయాధికారాన్ని మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మీ రెస్పాన్సిబిలిటీ మీరు ఫీల్ అయ్యి అందరూ కూడా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.